వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాటి నుంచి ఒక సరికొత్త శీర్షికని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే పుస్తక పఠనమే అని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకు అనంటే ఒక 4 రోజుల క్రితం టీవీ5 ఛానల్‌లో సాంబశివరావు గారితోటి డిబేట్‌లో శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఆహ్, ఇక్బాల్ గారు ఇద్దరు గూడా పాల్గొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్స్. సో, వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకనిపించింది. ఓకే. ప్రజలకు తెలియజేయాల్సిన వివరాలు ఇంకా కొన్నున్నాయి. వాటి గురించి కూడా తెలియజేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కాస్త తెలుసుకొని, ఒరేయ్ బాబు! మనం ఇలా ఉండాలి కదా! ఇది కదా మనం చేయాల్సిన పని అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటారు. చేసుకొని వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటారు అనేటువంటి ఒక భావన కలిగింది. అలాగే ఒకసారి చరిత్రను కూడా మనం గుర్తు చేసుకున్నట్టవుతుంది. ఎవరు అలాంటి మహానుభావులున్నారు, ఏంటి అనేది తెలుసుకున్నట్టుంటుంది అని జెప్పి ఈ కార్యక్రమానికి తెరదీయడం జరిగింది. అసలేం జరిగిందంటే శ్రీ పీవీఆర్‌కే ప్రసాద్ గారు స్వర్గీయులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు. అలాగే మానవ వనరుల అభివృద్ధి సంస్థ మరి చెన్నారెడ్డి పేరు మీద నెలకొల్పబడినటువంటి సంస్థకి మొదటి డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. సో, ఆయన తన అనుభవాలన్నిటిని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా మొదలుపెట్టి ఆయన అనుభవాలు ఇవన్నీ కూడా ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. సో, ఈ రోజుకైతే నాకు పుస్తకం నేను గతంలో కొనుక్కున్నాను. కాకపోతే దాన్ని నా స్నేహితుడు తస్కరించడం జరిగింది కాబట్టి, ఈరోజు డిజిటల్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. వచ్చే ఎపిసోడ్‌కి మాత్రం ఖచ్చితంగా నా చేతిలో పుస్తకాన్ని చూస్తారు. అంటే దీని మీద ఒక చిన్నపాటి విశ్లేషణ నాకంత అనుభవం లేకపోయినా, ఇప్పుడున్నటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు, "అరేయ్ బాబు! ఇదిగో ఇది చూసుకోండి కాస్త. ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇలా చేశారు వాళ్ళు. దీని నుంచి మీరేమన్నా లెసన్స్ కాస్త నేర్చుకుంటే బావుంటుంది" చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం తప్ప ఎవరిని కించపరచడమో ఇది కానే కాదు. ఎందుకంటే ఎప్పుడు చెప్పే మాటే. 2,00,000 మంది సంవత్సరానికి పరీక్షలు రాస్తే దాంట్లో కేవలం 200 మంది ఫైనెస్ట్ 200 మంది మాత్రమే మిగులుతారు పోస్ట్ ఇంకా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ వాటెవర్ ద సివిల్ సర్వీస్. ఇంటలెక్చువల్ బ్రెయిన్స్. వీళ్ళిక్కడికొచ్చేసరికి ఇంటెనకాల బ్రెయిన్స్‌లా తయారవుతున్నారు. సో, అది తగ్గాలి. సో, అసలు పుస్తకంలోకి వెళ్ళే ముందు అసలేం జరిగిందంటే అంటూ పీవీఆర్‌కే ప్రసాద్ గారు చెప్పారు. ఆయనకి సంబంధించి. దీంట్లో అనేక ఉన్నాయండి. ఏంటంటే, బైండ్ ఓవర్ కేసులు గావచ్చు, ముఖ్యమంత్రి సమన్లని, అలాగే ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టడం గావచ్చు, ఇలాగా మొత్తం ఒక దాదాపుగా ఒక 57 ఒక 57 అనుభవాలు ఆయన దీంట్లో పెట్టడం జరిగింది. సో, దీంట్లో అమెరికాలో చంద్రబాబు నాయుడు అనేటువంటి కథనం ముందుగా తీసుకొస్తున్నా. 44, 45 మొత్తం 2 పార్ట్స్ ఉన్నాయి. మొదటి పార్ట్‌గా భాగంగా దానికి సంబంధించి ఆ రోజు ఏంటి అనేది. అంటే ఈయనేం జేశారు? ఐఏఎస్ ఆఫీసర్ కింద అనేది తెలియజేయడం కోసం నేను ఇది ముందు తీసుకుంటున్నాను. 2007 ఆగస్టు అమెరికాలో షికాగో నగరంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవార్థం ఒక పెద్ద విందు సభ జరుగుతోంది. $20 టికెట్లు కొనుక్కొని మా కుటుంబం అంతా వెళ్ళాం. అక్కడ హాజరైన వేలాది మంది యువ ఇంజినీర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తయ్యేసరికి యువతీ యువకులంతా లేచి నిలబడి ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంటే ఏకధాటిగా ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేస్తున్నారు. ఒక్కసారిగా నా మనసు 1996, 97లలో నేను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్లోకి వెళ్ళిపోయింది. ఢిల్లీ నుంచి టెలిఫోన్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జరిగిన నేరం పట్ల అసహనంతో పాటు ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్టకి ఏర్పడే మచ్చ రాజకీయంగా ప్రతిపక్షాలు దీన్ని ఎంత అవకాశంగా తీసుకుని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయొచ్చు అన్న ఆలోచన, పరిపాలనా పరంగా క్రమశిక్షణ రాహిత్యాన్ని అదుపు చేయాలన్న ఆరాటం అన్నీ ప్రస్ఫుటంగా ఆయన గొంతులో వినిపిస్తున్నాయి. నా ఎదురుగా ముగ్గురు మంత్రులు అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, బాలయోగి కూర్చునున్నారు. వాళ్ళు ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో మంత్రులు. నేనేమో ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్య కార్యదర్శి హోదాతో పనిచేస్తున్న ఒక సాధారణ అధికారిని. ముఖ్యమంత్రి కోపం తారాస్థాయిలో ఉందంటే ఆయనతో ఆ సమయంలో ఎదురు మాట్లాడడానికి నా పక్కనున్న మంత్రులు కూడా వెనకాడుతున్నారు. వాళ్ళకి లేని ధైర్యం నాకెందుకుంటుంది? నేను నిశ్శబ్దంగా ఉన్నాను. రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆ టెలిఫోన్ నా చేతికిచ్చారు. మీరు మాట్లాడండి ముఖ్యమంత్రితో అంటూ. నేను అవాక్కైపోయాను. ముఖ్యమంత్రి మాటల్లో ఉద్ధృతం. ఆయన్ని మంత్రులే నివారించలేకపోతే నేనేం నివారించగలను? నాకు చేతనైందల్లా బాధ్యత నెత్తిన వేసుకోవడమే. మన జోక్యం ఏమాత్రం ఉన్నా
పని వల్లనైనా ఘనకీర్తి ఎక్కడన్నా వస్తోందంటే అది నేనే చేశాను అనో, చేయించాను అనో విర్రవీగుతాం. ఆ పని వల్ల అపకీర్తి వస్తోంది అనగానే, నేను చెప్పినట్టు వాడు చేయలేదు లేకపోతేనా అని చెప్పుకుంటాం. ఇలాంటి భావాలన్నీ నా మనసులో కలగా, పులగంగా వచ్చేసాయి. అందుకే ఆ ఐఏఎస్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయొద్దన్నారు అని ముఖ్యమంత్రి ఆవేశంతో ప్రశ్నించినప్పుడు మొండి ధైర్యం తెచ్చుకుని చెప్పేశాను. సార్, ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీరు నమ్ముతున్నారు. సరే, అతని పై అధికారిని నేను. ఈ నేరంలో నాకు పాత్ర ఉండొచ్చు. నేను ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారిని. నన్ను సస్పెండ్ చేసేయండి. మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. 1996 ఎన్నికల్లో పివి నరసింహారావు గారి నాయకత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటున్న వార్తలు వింటూనే నేను కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టాను. నన్ను నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి పంపించివేయమని. నాలా ప్రధానమంత్రి ఆఫీసుల్లో కీలక పదవుల్లో ఉన్నవారు ఏ ప్రపంచ బ్యాంకుకో, అంతర్జాతీయ ద్రవ్యనిధికో, ఇతర ప్రపంచ సంస్థలకో పోవడం ఆనవాయితీ. నాతో పాటు ఉన్నవాళ్ళు కొందరు అలానే వెళ్లారు. నాకైతే అసలు ఢిల్లీ వెళ్లాలని ఉండేది కాదు. తప్పక ఢిల్లీ వెళ్లాల్సొచ్చింది. అది నరసింహారావు గారి కోసం. కేంద్రంలో అదనపు కార్యదర్శిగా మంచి శాఖలోకి మారడం ఆ పరిస్థితుల్లో చాలా తేలికే. కానీ ఢిల్లీ అన్నా, ఢిల్లీలో ఉద్యోగం అన్నగా నాకు గాని, నా భార్య గోపికకు గాని మొదటి నుంచి ఇష్టం లేదు. విపరీతమైన ఎండలు లేదా విపరీతమైన చలి. మాకేమో ఉదయమే పూజా పునస్కారాలు అలవాటైంది. చలికాలంలో చన్నీళ్ల స్నానం పూజకి చాలా ఇబ్బంది. ఏదైనా శాస్త్ర పాఠాలు చదువుకుందాం అనుకున్నా జ్ఞానకార్యం కావాలన్న అవకాశం తక్కువ. అందుకే 96లో ఎన్నికలు అవ్వగానే హైదరాబాద్ వచ్చేసాం. దాదాపు 10 ఏళ్ల తర్వాత 1988, 96 రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడానికి తిరిగి వచ్చాను. విశాఖలో పోర్టు చైర్మన్‌గా చాలా కాలం చేసిన అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే. కొంతకాలం ఏదైనా విశ్రాంతి దొరికే పని ఇప్పించమని ప్రధాన కార్యదర్శిని కోరడం, కమిషనర్ భూ సంస్కరణలుగా పోస్టింగ్ రావడం జరిగిపోయింది. అంతగా పని ఉండే ఉద్యోగం కాదు. చాలా బాగుంది అని సంతోషించే లోపలే 2 నెలల్లో బదిలీ వచ్చింది. ఈసారి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని కాలేజీలు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఇంకా ఇతర విభాగాలు ఈ శాఖ కిందకి వస్తాయి. మా శాఖ మంత్రి బాలయోగి చాలా మంచి వ్యక్తి. ఏ మంచి పని చేయాలనుకున్నా ఆయన పూర్తి సహకారం ఉంటుంది అన్నది చాలా త్వరగా అర్థమైంది. ఇప్పటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి మాట ముఖ్యంగా బాలయోగి గారి గురించే. అంటే చాలా మందికి తెలిసింది కేవలం స్పీకర్‌గా వెళ్లారు. తొలి దళిత స్పీకర్‌గా అక్కడ చేశారు అన్న ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు గానీ, కోనసీమకి మాత్రమే కాదు యావత్ ఆంధ్రప్రదేశానికి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏం చేశారు అన్నటువంటి సంస్కరణలని ఇంకొకసారి తెలుసుకుందాం. అక్కడ పీవీఆర్‌కే ప్రసాద్ గారు పనిచేసినప్పుడు చెప్పినటువంటి మాటలివి. నేను ముఖ్య కార్యదర్శిగా చేసిన కొద్ది రోజులకే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇంటర్మీడియేట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. 1 కాదు, 2 కాదు. పైగా అవి పరీక్షల ముందుగానే వార్తాపత్రికలలో ప్రచురించబడే స్థాయికి వ్యవహారం ముదిరింది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో కీలక స్థానం సంపాదించుకొని ఆధునిక భావాలు గల వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజకీయ నాయకుడిగా కాక ఒక వ్యాపార సంస్థని నడిపే ముఖ్య అధికారి, ద సీఈఓగా నడుపుతున్నారన్న ప్రచారం రూపుదిద్దుకుంటున్న రోజులు. పత్రికలలో పరీక్షా పత్రాల లీక్ విషయం బయటపడేటప్పటికీ ఆయన ఢిల్లీలో కొన్ని రోజులుండి చాలా కీలక నిర్ణయాలలో చక్రం తిప్పుతున్న సమయం. ఇది పీవీఆర్‌కే ప్రసాద్ గారు చెప్పిన మాట అండి. ఇంకెవరు చెప్పిన మాట కాదు. చక్రం తిప్పుతున్నారు అన్నటువంటిది. మరి మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఏం చక్రం తిప్పాడు ఏంటి అని అంటారు. మరి ఒక ఉద్దండుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసరే ఆ కితాబ్ ఇచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన రాష్ట్రంలో పరీక్షలు ఆపివేసే పరిస్థితి. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి ప్రతిష్టకి చాలా ఇబ్బందికరంగా తయారవడంతో ఆయన ఢిల్లీ నుంచి బాలయోగికి టెలిఫోన్‌లో తన కోపం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపు చేయడం కోసం ఒక కేబినెట్ మంత్రివర్గ ఉపసంఘాన్నొకటి అప్పటి రెవెన్యూ మంత్రి దేవేంద్ర గౌడ్, అశోక్ గజపతిరాజు బాలయోగులతో నియమించి ఎప్పటికప్పుడు తనకి పరిస్థితి తెలియజేయమని ఆదేశించారు. వెంటనే ఇంటర్మీడియేట్ బోర్డులో పనిచేసే జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారులిద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాను. పరీక్షలు నిర్వహించే బాధ్యత, పరీక్షా పత్రాలు తయారు చేయడం నుంచి వాటిని ముద్రించి పరీక్షా కేంద్రాలకు సరఫరా చేసి ఏ రోజుకి ఆ రోజు పరీక్ష సమయానికి అర్ధగంట ముందు ఆయా కేంద్రాల పరీక్షాధికారుల సమక్షంలో సీళ్లు విప్పించే వరకు వారిద్దరిదే బాధ్యత. కనుక వారిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి ఇంకో శాఖ సంచాలకుని విచారణ అధికారిగా కూడా నియమించేశాను. వెంటనే అప్పటి పరీక్షలు రద్దు చేసి ఇంకొక నెల రోజుల్లోపే మళ్ళీ పరీక్షలకు తేదీలు నిర్ణయించడం కూడా జరిగింది. సిఐడి పోలీసులకు కేసు కూడా అప్పజెప్పాం. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మంత్రి మండలి ముందు ఒక నిర్దిష్ట ప్రణాళికను కూడా తయారు చేశాం.
ప్రతి పరీక్షకు ఒక ప్రశ్నాపత్రం బదులు 3 ప్రశ్నాపత్రాలు తయారు చేసి వాటన్నిటికీ ఇప్పటిలాగా భద్రతా మూతలు వేసి పరీక్షా కేంద్రాలకు పంపడం. ఏ పరీక్షకైనా ఆ పరీక్ష రోజు ఉదయం రేడియోలో వార్తల సమయానికి అరగంట ముందు అంటే 6:30 ఒక ప్రముఖ వ్యక్తి చేత పత్రికల వారి సమక్షంలో సీల్డ్ కవర్లో ఉండే ఆ 3 ప్రశ్నాపత్రాల్లో ఒకదానిని ఎంపిక చేయించి అప్పుడు ఏ పరీక్షకు ఏ పత్రం ఎంపికైందో ఆ సమాచారాన్ని రేడియో ద్వారా, పోలీసు వైర్లెస్ ద్వారా, టెలిఫోన్ ద్వారా అన్ని కేంద్రాలకి వెంటనే అందేటట్టు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాము. ఇంత హడావుడికి కారణం లక్షల ప్రశ్నాపత్రాలు ముద్రించే ముద్రణశాల దగ్గర ప్రశ్నాపత్రాలు బయటపడే అవకాశం ఉండడం. అవి బెంగుళూరులోను, కలకత్తాలోను ముద్రింపబడుతున్న ఆ మధ్య మొదలైన కార్పొరేట్ కాలేజీల పోటీ పరిస్థితులతో విద్యారంగమే పెద్ద లాభాలు ఆర్జించే సంస్థలమయమైపోవడంతో వారు ఎంతైనా ఖర్చు పెట్టి ప్రశ్నాపత్రాలు ముందుగా దొరుకునే ప్రయత్నాలకు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఈ నిర్ణయాన్ని ఒక్క రోజులోనే తీసుకొని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి తెలియజేశాం. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, కమిషనర్ని కూడా సస్పెండ్ చేయాలని, ఒక పెద్ద ఐఏఎస్ అధికారిపై చర్య తీసుకుంటే ప్రభుత్వం చాలా పటిష్టంగా చర్య తీసుకున్నట్లుంటుందని ఆయన ఉద్దేశం. ఆ విషయాన్ని ముఖ్య కార్యదర్శిని కనుక నాకు మంత్రి ద్వారా చెప్పించి చర్య తీసుకోమన్నారు. బిస్వాల్ అనే ఐఏఎస్ అధికారి అప్పుడు ఆ శాఖ కమిషనర్. చాలా నెమ్మదస్తుడు, కష్టపడి పనిచేసేవాడు, ముక్కుకి సూటిగా పోయే స్వభావం. అతను ఆ శాఖకి బదిలీపై వచ్చి చేరింది కొన్ని నెలల క్రితమే. అతను చేరే నాటికి పరీక్షా పత్రాలు తయారు చేయబడి ముద్రణాలయాలకు పంపడం కూడా జరిగింది. జరిగిన తప్పు ముద్రణాలయంలో కనుక ఇతని బాధ్యత ఉంది అనడానికి అవకాశం లేదు. ఆ శాఖలో ఉన్నదే 4 సీనియర్ అధికారులు. ఇప్పటికే 2ని సస్పెండ్ చేశాం. మళ్ళీ నెల రోజుల్లో పరీక్షలు జరపాలంటే అంటే అది వరకు 6 నెలల పని ఇప్పుడు 24 రోజుల్లో చేయాలి. మళ్ళీ కొత్త వాళ్లతో చేయించడం కూడా అసంభవం. వెంటనే మంత్రివర్గ సంఘానికి విషయం తెలియజేశాను. కానీ వారెవరో ఆ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం చేయలేదు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాక ఆగ్రహంతో ఉన్న ఆయనకు నా ఉద్దేశం చెప్పి ఇంకా కోపం తెప్పించడం ఎంతవరకు సమంజసమని వారి వాదన. మేము ఇట్లా మంత్రివర్గ సంఘంలో చర్చించుకుంటూ ఉండగానే ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దేవేంద్ర గౌడ్ టెలిఫోన్ ఎత్తి మాట్లాడడం మొదలు పెట్టగానే ముఖ్యమంత్రి ప్రశ్న, కమిషనర్ను సస్పెండ్ చేశారా? దేవేంద్ర గౌడ్, ప్రసాద్ గారు దానికి అంత సుముఖంగా లేరు. ఇంకా విపులంగా చెప్పబోతుండగానే ముఖ్యమంత్రి ఇంకేదో అన్నారు. వెంటనే గౌడ్, మీరు ప్రసాద్ గారితో మాట్లాడండి, ఆయన ఇక్కడే ఉన్నారు అనేసి టెలిఫోన్ నా చేతిలో పెట్టాడు. చంద్రబాబు గారితో నా పరిచయం బాగానే అని చెప్పాలి. నేను తిరుపతి తిరుమల దేవస్థానాల ఈవోగా ఉన్నప్పుడు ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్, విద్యార్థి నాయకుడు. వెంటనే ఎన్నికల్లో నిలబడి శాసనసభ్యుడయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. ఆయన ఎన్టీ రామారావు గారి కుమార్తెను వివాహం చేసుకుంటున్నప్పుడు నన్ను ఆహ్వానించారు, నేను వెళ్ళాను కూడా. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు, శ్రీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సమాచార శాఖ, సాంస్కృతిక శాఖల కార్యదర్శి, కమిషనర్గా చేశాను. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గృహంలో దాదాపు రోజు కలుసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత నేను విశాఖపట్నంలోను, ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేసేటప్పుడు 2-3 సార్లు కలుసుకున్నాం. తగిన మర్యాద ఇచ్చి మాట్లాడేవారు. కానీ ఇవేవి ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో ఆయన్ని మొహమాట పెట్టలేవు కదా. ఏం ప్రసాద్ గారు, ఏంటండి ఇది ఇలా జరిగింది? ఇక్కడ ఢిల్లీలో తలెత్తుకులేని పరిస్థితి లేకుండా పోయింది. మా పరిపాలనే హాస్యాస్పదంగా మారినట్లయింది. ప్రజలకు ఏం చెబుతాం? కఠిన చర్య తీసుకుందామన్నా మీరేమో మీ ఐఏఎస్ వాళ్ళని రక్షించుకుందామని చూస్తున్నారు. ఎలా? ఇది నా విశ్వాసానికి, మనస్సాక్షికి సంబంధించిన విషయం. ఐఏఎస్ అధికారి కాబట్టి అన్న కారణంగా నేను బిస్వాల్ని కాపాడాలనుకుంటున్నాను. ఇది నిజమా? ముఖ్యమంత్రి మోపుతున్న అభియోగం సరైందేనా? నేను ఉండబట్టలేక నా సహధోరణిలో మాట్లాడేశాను. సార్, మీరు కోపం తెచ్చుకోకుండా ఉంటే నేను చెప్పేది ఒకసారి వినండి. జరిగిన తప్పు చాలా పెద్దది. దానివల్ల చాలామందికి ఇబ్బంది కలిగింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అన్నీ నిజమే. కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ ఆవేశంలో తొందరపడి ఏమైనా చేస్తే తర్వాత ఇబ్బంది రావచ్చు. బిస్వాల్ని రక్షించుకోవడం కోసమని నేను చెప్పడం లేదు. అతడు ఆ శాఖలో చేరేటప్పటికే తప్పు జరిగిపోయింది. ఆ జరిగిన పొరపాటులో అతని పాత్ర 0. అంతకంటే ముఖ్యం, ఒక్క నెలలో మళ్ళీ పరీక్షలు రాయడానికి లక్షలాది మంది వస్తారు, వాళ్ళకి నిర్వహించాలి. ఉన్న 4 ఇప్పటికే సస్పెండ్ చేశాం. ఒక్క నెలలోపు పరీక్షలు నడపాలి. మనకి సమయం చాలా తక్కువ. ఇతన్ని సస్పెండ్ చేసి కొత్త వ్యక్తిని నియమిస్తాం. అతనికి ఈ విషయాలన్నీ అర్థం అవటానికి ఎంతో టైం కావాలి కదా. పని ఎలా జరుగుతుంది? అందులో అతని బాధ్యత లేనప్పుడు ఎందుకు తొందరపడడం అంత మంచిదే కాదేమో. అదేమిటండి అలా అంటారు? ఈ శాఖ సంచాలకునిగా అతని బాధ్యత కాదా? అతను తప్పు చేశాడా లేదా అన్నది ప్రశ్న కాదు. కానీ
అతని పెత్తనంలో ఉండగా ఆ శాఖలో ఆ సంఘటన జరిగినప్పుడు అతనికి నైతిక బాధ్యత లేదా? అలా ఆ శాఖ ప్రధాన కార్యదర్శి మీద చర్య తీసుకోకుండా ఎవరో ఇద్దరు అధికారులు పై చర్య తీసుకుంటున్నాము అంటే ప్రజలేమనుకుంటారు? ఐఏఎస్ అధికారిపై చర్య. అంతే కదా! ఐఏఎస్ అధికారిపై చర్య తీసుకుంటే కదా ప్రజల మీద, పరిపాలన మీద దాని ప్రభావం ఉండేది. నాకు చాలా ఆవేశం వచ్చింది. రైల్వే శాఖలో భారీ రైలు ప్రమాదం జరిగితే అప్పటి ముఖ్యమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చి చూసేవారు. నాకు చాలా ఆవేశం వచ్చింది. రైల్వే శాఖలో భారీ రైలు ప్రమాదం జరిగితే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? అలా మంత్రులందరూ చేస్తున్నారా? ఇలా మనస్సులో అనుకున్నాను. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం కోరుతున్నారు? గొప్ప ప్రభావం ఉండే చర్య. అంతే గదా! సార్, ప్రభావం కోసం పెద్ద అధికారిపై చర్య తీసుకోవాలంటే నా పైన తీసుకోండి. చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అసలు ఉన్నత విద్యాశాఖ మొత్తానికే నేను ముఖ్య కార్యదర్శిని. ఈ విషయంలో బిస్వాల్‌కి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే. ఇంకా ఎక్కువే కూడా. నేను చాలా సీనియర్‌ని. చాలా మందికి తెలిసిన వాడిని. ఢిల్లీలో కూడా ప్రధాని కార్యాలయంలో పనిచేయడం వలన అక్కడ చాలా మందికి నేను తెలుసు. నా మీద చర్య తీసుకుంటే వచ్చేటంత పేరు, ప్రభావం బిస్వాల్‌ని చేసినా రాదు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నాను. కొద్ది క్షణాలు ఆయన ఏం మాట్లాడలేదు. నేను అంతే. సర్లెండి అని నేను రేపు వచ్చేస్తున్నాను. వచ్చాక మాట్లాడదాం అని ఆయనే కాల్ చేసి కట్ చేశారు. ఫోన్ కాల్ పూర్తి కాగానే అదేమిటండి మీరు అలా అన్నారు? మిమ్మల్నే సస్పెండ్ చేయమంటున్నారు? ముఖ్యమంత్రితో అలా ఎలా చెప్పగలిగారు అన్నారు బాలయోగి విస్తుపోతూ. నాకు తెలీదు. అశోక్ గజపతి, దేవేందర్లు నా వంక విచిత్రంగా చూశారు. మరునాడు ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వచ్చారు. ఈ ప్రభావం కోసం సస్పెన్షన్ విషయాన్ని ఆయన మళ్ళీ ఎప్పుడు ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు గారితో నా అనుభవం ఇదొక్కటే కాదు. సో, ఇదండి పార్ట్ 1. పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. సో, ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఇలాంటివి ఉన్నాయి గదా! సో, ఇలాంటి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని చూస్తుంటే ఒక అధికారి తప్పు చేశాడు అంటే ఇగో ఇక్కడ తప్పు జరిగింది. అందులో పొరపాటున జరిగింది అంటే మళ్ళీ వెనకేసుకు రావడానికి గాని, లేదు బలంగా ఉండడానికి కానీ ఎవరినైనా వేధిస్తున్నారు అంటే పక్కనుండి స్ట్రెంగ్త్ అందించడానికి కానీ ఎవరికి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.